ఇటు చూస్తే బుడమేరు, అటు చూస్తే కృష్ణానది, మధ్యలో బెజవాడ గజగజలాడిపోతోంది. టీవీ9 ఎక్స్క్లూజివ్గా కొన్ని డ్రోన్ దృశ్యాలను మీకు అందిస్తోంది. నగరం అంతటా ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. 48 గంటలుగా నరకం చూస్తున్నారు బెజవాడ వాసులు. వాళ్ళు అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితిని ఫస్ట్ టైం చూస్తున్నామని చెప్తున్నారు. సింగ్ నగర్ కానీ, మార్కండేయదేవి నగర్ కానీ, వాంబే కాలనీ కానీ ఎక్కడ చూసినా ఇలాంటి జల విలయమే మనకు కనిపిస్తోంది. విజయవాడ నూజివీడు రహదారి నీట మునిగిపోయింది. కరెంటు లేదు, తాగడానికి మంచినీళ్లు లేవు, వాహనాలన్నీ నీటిలో మునిగిపోయాయి. వరద తగ్గితే తప్ప అవి స్టార్ట్ అవుతాయో లేదో కూడా తెలియనంత దారుణమైన పరిస్థితిని వాళ్ళు చూస్తున్నారు. ఆ స్థాయిలో అవి నీటిలో నానిపోయి కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేయడంతో వారిని బోట్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్తున్నారు అధికారులు. అలాగే పడవల్లో ఆయా ప్రాంతాల్లో ఆహారాన్ని కూడా అలాగే సరఫరా చేస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీంలు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్ని చాలా వేగవంతంగా చేస్తూ ఉన్నాయి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఎక్కడ చూసినా నడుములోతు నీళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 8 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం ఉంది. దాదాపు 50,000 ఇళ్లు ఈ వరదలో ముంపు గురైనట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. 3 లక్షల మందికి పైగా ఈ భారీ వర్షాలు వరదల కారణంగా ఇప్పటివరకు ఎఫెక్ట్ అయ్యారు. 2 రోజులుగా మంచినీళ్ల కోసం, ఆహారం కోసం జనం పరితపించాల్సిన పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తోంది. విజయవాడ నూజివీడు రహదారిని మనం చూస్తున్నాం. వాస్తవంగా అది రహదారి అని మనం కనీసం ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే ఆ స్థాయిలో పూర్తిగా నీటిలో మునిగిపోయి కనిపిస్తోంది. ఇన్ఫ్యాక్ట్ నేషనల్ హైవేస్ అన్నీ కూడా చాలా వరకు ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడ్డాయో ఆ ప్రాంతాల్లో ఎఫెక్ట్ అయ్యి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కనెక్టివిటీ పూర్తిగా తెగిపోయేలాగా రోడ్లు తెగిపోయాయి, రోడ్లు ధ్వంసమైపోయాయి. దీంతో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్లే వాళ్ళు ఏమి చేయాలో అర్థం కాక రోడ్ల మీద గంటల తరబడి వాహనాలు నిలిపేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ నూజివీడు రహదారి మీదుగా అసలు రాకపోకలు సాగలేని పరిస్థితిని మనం ఈ దృశ్యాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. చుట్టూ విజయవాడ మొత్తం కూడా నీటిలో నానుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. బుడమేరు వాగు పొంగి ప్రవహించడంతో, అది కూడా కృష్ణానదిలోకి వెళ్ళి కలవకుండా అది రివర్స్లో ప్రవహించడంతో ఆ కాలనీలన్నింటినీ కూడా ముంచెత్తేసింది. దీంతో విజయవాడలో అనేక కాలనీలు పూర్తిగా నీట మునిగిపోయాయి. విజయవాడ నూజివీడు రహదారి మొత్తం కూడా ఇలాగే కనిపిస్తోంది. బుడమేరుకు సంబంధించిన ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏరియల్ వ్యూని మనం చూస్తున్నాము. ఆ ఇళ్లన్నీ కూడా పూర్తిగా సగం వరకు నీటిలో మునిగిపోయే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ కనీసం రోడ్ల మీదకి వచ్చి జనం నడిచే పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అన్ని కాలనీల పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక జనం అల్లాడిపోతూ ఉన్నారు. అంబాపురం ఏరియా కూడా మనం ఈ డ్రోన్ విజువల్స్లో చూస్తుంటే అది కూడా అలాగే కనిపిస్తోంది. నిర్మాణాలన్నీ చాలా వరకు నీటిలో మునిగిపోయాయి. పెద్ద పెద్ద బిల్డింగ్లో అయితే జనం పైకి వెళ్ళి తలదాచుకోగలిగిన పరిస్థితి. కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కేవలం గ్రౌండ్ ఫ్లోరు మేడ మాత్రమే ఉన్న చోట ఇంట్లోకి నీళ్ళు వచ్చేయడంతో ఇంటి లోపల ఉండలేని పరిస్థితి. అలాగని పైన డాబా మీదకి వెళ్ళి ఉందామంటే వర్షం కారణంగా అక్కడ కూడా ఉండలేని పరిస్థితి. అలాగే ఎలాగో అలా ఈ 2 రోజులు గట్టెక్కించేశామని చెప్పి జనం చెప్తూ ఉన్నారు. దేవీనగర్ కూడా అలాగే మనకు కనిపిస్తోంది. నిర్మాణాలన్నీ నీటిలోనే నానుతూ ఉన్నాయి. వాహనాలైతే దాదాపుగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి. ఆ తర్వాత అవి పనికొస్తాయో లేదో కూడా తమకు అర్థం కావట్లేదని జనం వాపోతున్నారు. వాంబే కాలనీలో కూడా అలాంటి పరిస్థితే మనం చూస్తున్నాము. పూర్తిగా నీటితో చుట్టుముట్టేసిన వాంబే కాలనీ మనకు కనిపిస్తోంది.